ఎపిస్టన్ ఫైల్స్ బడా బడా రాజకీయ నాయకుల దగ్గర నుండి దేశాధ్యక్షుల వరకు ఒక ప్రత్యేక ప్రదేశం. ఆ ప్రదేశానికి ప్రత్యేక విమానాలు, ప్రత్యేక హెలికాప్టర్లు, ప్రత్యేక సెక్యూరిటీ మధ్యన వెళ్తారు. వెళ్ళి అక్కడ స్కూల్ వయసు ఉన్నటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు అంటే గేస్‌గా ఉండేటటువంటి వాళ్ళు, లేకపోతే లెస్బియన్‌గా ఉండేటటువంటి వాళ్ళు, లేదా బైసెక్సువల్‌గా ఉండేటువంటి ఎలా కావాలంటే అలా శృంగారం చేసుకునేందుకు అవకాశం కల్పించి అవి వీడియోలు తీసి వాటికి సంబంధించినటువంటి కొంత డబ్బులు వసూలు చేశారన్నటువంటి చర్చ నడిచినటువంటి కేసు ఏదైతే ఉందో ఎపిస్టన్ ఫైల్స్, దాంట్లో మరొక కీలకమైనటువంటి మలుపు తిరిగింది. జెఫ్రీ ఎపిస్టన్ ఈమెయిల్స్‌లో ఇప్పుడు తాజాగా దర్యాప్తులో తేలిందంటే ఈ వచ్చిన డబ్బుల్ని బిట్‌కాయిన్స్‌లోకి, ఎకోసిస్టమ్‌లోకి మార్చారు అన్నటువంటి పాయింట్ బయటపడింది. ఇది అతి పెద్దదైనటువంటి, అంటే ఈ బిట్‌కాయిన్‌కి సంబంధించినటువంటి ఫండింగ్ ఛానల్స్ అనేకం ఎపిస్టన్ ఫైల్స్‌కి లింక్ అయ్యి ఉన్నాయి అన్నటువంటిది ప్రధానంగా వినబడుతోంది. ఎంఐటి ఫండింగ్ ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. ఎపిస్టన్ $85,000 ఎంఐటికి పంపించాడట 2002-2017 మధ్యలో. ఇవి ఈ ఫండ్స్ అన్నీ కూడా ఎంఐటి డిజిటల్ కరెన్సీ ఇనిషియేటివ్కి వాడిందట. బిట్‌కాయిన్ కోర్ డెవలప్మెంట్కి ఈ డబ్బులే వాడారు అన్నటువంటిది డెవలపర్ కనెక్షన్గా ఉంది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు తాజాగా దర్యాప్తులో తేలింది. అదే సందర్భంలో దీనికి సంబంధించి DCI ఈ అమౌంట్స్ని గవిన్ అండర్సన్ అట్లాగే వ్లాదిమిర్ వ్యాండర్లాన్ కి పే చేశారు. బిట్‌కాయిన్ ఫౌండేషన్ ఎవరైతే నడిపారో వాళ్ళకి ఈ డబ్బులు వెళ్ళినాయి అన్నటువంటి విషయాన్ని తాజా దర్యాప్తులో తేల్చారు. రాబోయేటటువంటి రోజుల్లో ఈ వ్యవహారం మరి కాస్త ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనబడుతోంది.